హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇది సాటర్డే సండే అంటే వీకెండ్ వ్లాగ్స్ అనమాట. 2 days ఎస్ 2 days వ్లాగ్ అనమాట. జస్ట్ నార్మల్గా ర్యాండమ్గా అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అలా తీసుకున్నాను. సో మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయ్యేసి కొంచెం స్కిన్ కేర్ చేసుకుంటాను. ఆ తర్వాత కిచెన్లోకి వెళ్ళేసి ఆ రోజు పెసరట్టుకి నానబెట్టాను అనమాట. నైటే మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం అల్లం జీలకర్ర అలా వేసుకొని మిక్సీ పట్టేస్తాను అనమాట. ఆ గిన్నె అంతా పొంగుతుందేమో అనేసి అంత పెద్ద బౌల్ పెట్టాను. సో అది అంతగా ఏం పొంగలేదు. కొంచెం కూల్గా ఉందన్నమాట ఆ రోజు వెదర్, అందుకనేసి పెద్దగా పొంగలేదు. అయినా కూడా మంచిగానే వచ్చాయండి దోశ అయితే. సో ఇక్కడ మంచిగా కలుపుకోవాలి. మీరు ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా దోశ అనేది మంచిగా వస్తుంది, క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా అలా వస్తుందన్నమాట. ఇంకా ఇందులోకి చట్నీ వచ్చేసి నేను డైలీ పీనట్ చట్నీ చేయను, రోజుకొక చట్నీ చేస్తానంటే వెజిటేబుల్స్తో బీరకాయ కానీ దొండకాయ కానీ అండ్ టమాటో కానీ. సో అలా వెరైటీ చేస్తాను. పీనట్స్ అనేది కొంచెం అన్హెల్తీ, అంటే రోజు తినకూడదు కాబట్టి ఒకరోజు పీనట్ చేస్తే అందులో కూడా కొంచెం చిన్నగా కొంచెం క్వాంటిటీ వేసుకుంటాను. నెక్స్ట్ డే ఆ చట్నీ చేశాను. సో ఇక్కడైతే పీనట్ చట్నీ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని మిర్చి వేసుకున్నాను. మిర్చి మంచిగా కొంచెం అవి మగ్గినట్టు మనకి తెలుస్తుంది. అప్పుడు కొంచెం పోపు గింజలు అని నేను ఇంకా పోపు పెట్టానండి, ఎందుకంటే అది ఇంకా ఆయిల్ ఎందుకనేసి ఇక్కడే కొంచెం కొన్ని డ్రాప్స్ ఆయిల్ వేసుకొని అందులోనే కొంచెం మిర్చి, పోపు గింజలు అండ్ పీనట్స్ అలా వేసుకుంటాను అనమాట. సో కొంచెం కరివేపాకు, కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం కరివేపాకు తినరు కాబట్టి ఇందులోనే వేసేసి మిక్సీ పట్టేస్తే ఆ స్మెల్ వస్తుంది అండ్ వాళ్ళకు కూడా ఇంటేక్ వెళ్తుంది కదా. సో అందుకనేసి నేను కూడా తినను నార్మల్గా. సో అందుకనేసి అందులోనే వేసేసుకుంటే మనకి వెళ్తుంది కదా లోపలికి అనేసి అలా వేసుకుంటాను. ఇంకా మనకేం తగలదు అండ్ చట్నీ తింటుంటే మంచిగా వెళ్ళిపోతుంది అనమాట. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం తీసేస్తూ ఉంటారు కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇది ఒక చిన్న టిప్, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇక్కడ నేను పీనట్స్ వేస్తున్నాను అనమాట. నాకు కొంచెం వేపినవి ఉన్నాయి, అంటే మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను. ఇంకా అవి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ పీనట్ జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటారనమాట. ఇలా ఇంకా అది మిక్సీ పట్టేసేయాలి. ఇంక ఇక్కడ నేను కొంచెం హెల్తీగా పెసరట్టులోకి కొంచెం క్యారెట్, ఆనియన్స్, మిర్చి తినను ఎందుకంటే కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి ఇవి రెండు అందులో వేసేసాను. అందులో వేసేసి ఆ కట్టర్లో వేసేస్తే అది అయిపోతుంది, అంటే మనం పుష్ చేయాలి దాన్ని. అండ్ ఇంకా ఇక్కడ నేను పీనట్ చట్నీకి మిక్సీ పడుతున్నాను అనమాట. మనకి ఏది తగలకపోతే అంత మంచిగా అనిపిస్తుంది. దోశ తింటుంటే కూడా మనకి ఏది చట్నీలో ఊకి తీసేయాలని ఇబ్బంది ఉండదు కదా. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. స్టికే వాడతాను, నార్మల్గా అందరూ అది వాడతారు. ఇంక ఇప్పుడు కొంతమంది వేరేవి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. బట్ నేనైతే ఇందులోనే నాకు కన్వీనియంట్గా ఉంటుంది అండ్ ఇదే అలవాటు కూడా. స్టవ్ మీద పెట్టేశాక కొంచెం వాటర్ అలా స్ప్రింకిల్ చేసుకుంటాను అనమాట. మంచిగా వస్తుంది దోశ కూడా. కొంతమంది ఆయిల్ పెట్టి స్ప్రెడ్ చేస్తారు, అదంతా ఏం అవసరం లేదు, జస్ట్ వాటర్ అలా స్ప్రింకిల్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ హోటల్స్లో కూడా అలానే చేస్తారు కదా, అందుకనేసి ఇక్కడ చూస్తున్నారు ఎంత ఎమ్మీ ఉందో. అండ్ దానిపైన మంచి క్యారెట్స్, ఆనియన్స్ వేసుకుంటే ఇంకా ఎమ్మిగా ఉంటుంది. అండ్ ఇంకా అలా వేసుకున్నాక ఇంక తిప్ప అవసరం లేదండి, ఎందుకంటే పైన కూడా మంచిగానే అవుతుంది, సాఫ్ట్గా ఉంటుంది. అండ్ మీరు ఇంకో సైడ్ కూడా అలా కాలుస్తే కొంచెం హార్డ్గా అయిపోతుంది అనమాట దోశ. అందుకనేసి నేను 2 sides కాలువని, ఆనియన్స్ లేకపోతే చేస్తాను, రొటేట్ చేస్తాను దోశ. బట్ నేను ఇప్పుడైతే ఏం చేయలేదు, అలా సాఫ్ట్గా ఉండేది నాకు ఇష్టం, అలానే చేసుకుంటాను అనమాట. అండ్ ఇది ఇంకా నెక్స్ట్ డే చెప్పాను కదా నేను రోజు పీనట్ చట్నీ చేయను అనేసి. ఇక్కడ దొండకాయ చట్నీ చేస్తున్నాను అనమాట. దొండకాయలో కూడా కొన్ని పీనట్స్ వేస్తేనే బాగుంటుంది, వేసుకోవాలి కూడా. కాకపోతే మొత్తం అదే కాకుండా కొంచెం వెజిటేబుల్ కూడా కొంచెం హెల్దీ కాబట్టి కొంచెం ఆయిల్తో అలా చట్నీ చేసుకుంటే అండ్ దోశలోకి అవుతుంది అండ్ మన తర్వాత ఆఫ్టర్నూన్ రైస్లో కూడా తినేసేయచ్చు. దానికి కొంచెం చారు చేసుకుంటే రైస్లో కూడా తినేసేయచ్చు. సో అలా నేను 2 times యూజ్ అయ్యేలాగా చేసుకుంటాను అనమాట. అండ్ రోజు ఒకటి పీనట్ చట్నీ ఏం తింటా, బోర్ కొడుతుంది కాబట్టి ఇలా కూడా ట్రై చేయండి. అండ్ ఇంక ఇక్కడ అది మిక్సీ పడదాం అనేసరికి కరెంట్ పోయింది.
అందుకే అలా నేను తలకాయ అలా చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకా ఇక్కడ కరెంట్ పోయింది, ఆకలి వేస్తుంది. నైట్ టైం నేను కొంచెం లిమిట్గా తింటాను, ఏదో ఒక ఫ్రూట్ తినేసి కామ్గా ఉంటానన్నమాట. అందుకనేసి మస్తు ఆకలి అవుతుంది. ఇంకా నేను ఒక్కసారి రైస్ పెట్టేసుకొని నేను నార్మల్గా చాయ్ కానీ కాఫీ కానీ చాలా తక్కువ, ఎప్పుడో ఒక్క 1 మంత్కి ఒకసారి, వన్స్ వీక్లీ వన్స్ కూడా కాదు, మంత్లీ వన్స్ అనమాట. అంత ఎక్కువ నేను తాగను. అండ్ ఇక్కడ ఆకలి అవుతుంది కాబట్టి నీలోఫర్ బన్ ఉండే ఇంట్లో, ఇంకా అది పెట్టేసుకొని చాయ్ తాగేసాను. ఇంకా కరెంట్ వచ్చింది, ఆ రోజు అయిపోయింది. ఇంకా ఆ రోజు నేనేం వీడియో తీయలేదు. ఇంక ఈరోజు ఇది సాటర్డే అనమాట. సాటర్డే బయటికి వెళ్ళాము జస్ట్ నైట్ రైడ్కి. అండ్ ఆ రోజు చార్మినార్ వెళ్ళామన్నమాట. ఇంక మీకు తెలుసు కదా, మిస్ వరల్డ్ వాళ్ళు వచ్చారు, మంచిగా డెకరేట్ చేశారు చార్మినార్. కానీ మొత్తం హైదరాబాద్ మొత్తాన్ని మంచి డెకరేట్ చేశాను, అంటే విజిటెడ్ ప్లేసెస్ని. సో అందుకనేసి ఒకసారి ట్రై చేద్దాం అన్నట్లు నేను చూశాను. బట్ ఇలా కూడా ట్రై చేస్తే అదొక కొత్త ఎక్స్పీరియన్స్ కదా. ఇంకా అంతే, అక్కడేం వీడియోస్ తీయలేదు. మీకు ఇన్స్టాగ్రామ్లో చూస్తే అక్కడ పిక్స్ దిగినాయని నేను అందులో పెట్టేస్తాను అనమాట. అండ్ ఇది ఇంకా సండే వ్లాగ్ అనమాట. ఇంకా సాటర్డే వచ్చేసరికి మిడ్ నైట్ అయిపోయింది. ఇంకా తిన్నాయన్నీ అలానే ఉన్నాయన్నమాట డిషెస్. ఇంక ఇప్పుడు వాష్ చేసుకుంటున్నాను. ఆ రోజు లేసేసరికి కూడా లేట్ అయిపోయింది. ఇంక టిఫిన్ ఏం చేయలేదు, జస్ట్ డ్రై ఫ్రూట్స్ తినేసి కామ్గా ఉండిపోయాను. మార్నింగ్ కొంచెం లైట్గానే తింటాను, అది హెల్తీ. అండ్ ఇంక ఇక్కడ గిన్నెలన్నీ వాష్ చేసుకున్నాను. ఆ రోజు మా హస్బెండ్ ఫిష్ తెప్పించారనమాట. సండే కదా, నాన్ వెజ్ చికెన్ మటన్ చాలా తగ్గించేసాము. అంటే తింటున్నాం కానీ మటన్ హెడ్ అలా తినడానికి ట్రై చేస్తున్నాం. కొంచెం అన్హెల్తీ అయిపోతుంది కదా మటన్ కానీ చికెన్ కానీ. సో అందుకనేసి కొంచెం తగ్గించుకోవాలి అనేసి మేము కూడా ఫిష్కి కన్వర్ట్ అయిపోతున్నాం అనమాట. అండ్ ఇంక ఇక్కడ మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఆ రోజు నైట్ వంట చేసేసుకొని తినేసి అలానే బయటకు వెళ్ళిపోయాం కదా, అందుకనేసి కొంచెం స్టవ్ కానీ కౌంటర్ టాప్ అలా క్లీన్ చేసుకుంటే వంట చేస్తుంటే మనకు కూడా మంచి పీస్ఫుల్ మైండ్తో చేస్తే అది కూడా టేస్టీగా మంచిగా వస్తుంది. అలాగే కిచెన్ అంతా గబ్బు గబ్బు పెట్టేసుకొని అలానే వంట చేస్తే మనకి నచ్చదు, తినే వాళ్ళకి గలీజ్గా ఉండేసరికి వాళ్ళకు నచ్చదు. అందుకనేసి కొంచెం క్లీన్ చేసుకుంటే కిచెన్ నీట్గా మనకు కూడా మైండ్ పీస్ఫుల్గా కామ్గా చేసేసుకోవచ్చు. అందుకని నీట్గా కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ వంట చేసే ముందు. సో ఇంకా అంతే, క్లీన్ చేసుకున్నాక వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఫిష్ క్లీన్ చేసుకోవాలి, మనమే క్లీన్ చేసుకోవాలి. ఎంత వాళ్ళు వాష్ చేసినా, ఎంత క్లీన్ చేసినా, ఎంత వాళ్ళు నీట్గా చేసి ఇచ్చినా మనకి అదొక ఓసిడి క్యాండిడేట్ వాళ్ళు ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటారు. ఎవరైనా క్లీన్ చేసుకుంటా, బట్ నేను మాత్రం మంచిగా ఇంకో 2-3 టైమ్స్ అలా సాల్ట్తోని కొంచెం పసుపుతోని వేసుకొని క్లీన్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ కొన్ని ఫ్రైకి కొంచెమే పులుసుకి తీస్తున్నాను అనమాట, ఎందుకంటే పులుసు మేము అంత ఎక్కువ ఇష్టంగా తినము. ఈ ఫ్రై అయితే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నేను అలా మసాలా అంతా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎప్పుడంటే అప్పుడు ఒక 2 పీసెస్ తీసుకొని ప్యాన్ ఫ్రై, అంటే ప్యాన్ మీద చూపిస్తాను, అది కూడా అలా ఫ్రై చేసుకొని తింటాం అనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ నేను అప్పటికప్పుడు చేసుకుంటాను, ఎప్పుడో ఒకసారి స్టోర్ చేసుకుంటాను. చాలా తక్కువ, రేర్, ఎందుకంటే మేము ఇక్కడ ఉండము, అంటే కొన్ని రోజులు ఇక్కడ ఊరికెళ్తూ వస్తూ ఉంటాం కాబట్టి, ఇద్దరమే కాబట్టి అంత అవసరం రాదు. ఎప్పుడో ఒకసారి స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ లేదు, అప్పటికప్పుడు మంచి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టుకుంటే చాలా అంటే చాలా ఎమ్మిగా వచ్చింది ఆ రోజు, పులుసు కానీ ఫ్రై కానీ. అండ్ ఇక్కడ మంచిగా మంచి పీసెస్ తీసి ఫ్రైకి ఉంచాను. అండ్ ఫిష్ హెడ్ కానీ టేల్ కానీ అలా కొన్ని పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసెస్ తీసేసి పులుసు చేశాను అనమాట. ఇక్కడ మంచిగా మసాలాలు, ఉప్పు, కారం, మసాలా, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం లెమన్ జ్యూస్ అలా ఆ ఫ్రై ముక్కలకి పట్టేలాగా మంచిగా దానికి చేయాలన్నమాట. ఇక్కడ పులుసుకి ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటేనే మంచి పులుసు కూడా కొంచెం థిక్గా వస్తుందన్నమాట. కొంతమంది కొంచెం వాటరీగా ఉంటే అంత నచ్చదు ఫిష్ పులుసు. ఎప్పుడైనా కొంచెం థిక్గా ఉంటేనే అది కూడా చూడనీకైనా తినడానికైనా చాలా బాగుంటుంది. అండ్ ఇంక ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. మీకు కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి ఏ నాన్ వెజ్ ఐటెంకైనా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. అండ్ ఇక్కడ అలాగే నేను కొంచెం ఎక్కువే వేసుకుంటాను, కొంచెం జీలకర్ర అండ్ తర్వాత ఆనియన్స్. ఇప్పుడు నేను పసుపు అయితే వేయను, ఏ నాన్ వెజ్ ఐటెంలో అయినా ఇంటనే పసుపు అయితే వేయను, కొంచెం ఆ పీసెస్ వేసాకని పసుపు వేస్తాను అనమాట. అండ్ ఇక్కడ ఆనియన్స్ చెప్పాను కదా కొంచెం ఎక్కువే వేసుకుంటాను, కొన్ని పీసెస్ ఒక 4-5 పీసెసే అయినా కూడా నేను ఒక 4-5 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటాను అనమాట. అవి మంచి గోల్డెన్ బ్రౌన్ రావాలి, చికెన్కి కానీ మటన్ కానీ ఫిష్కి కానీ
మీరు ఏ నాన్ వెజ్ ఐటమ్ చేసినా ఆనియన్స్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ వస్తేనే ఆ డిష్కి టేస్ట్ వస్తుందండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ కొంచెం ఉప్పు వేసేసి ఆ లిడ్ క్లోజ్ చేసేస్తే మంచిగా అయిపోతున్నాయి ఆనియన్స్. కొంచెం ట్రాన్స్పరెంట్ వచ్చాక లిడ్ ఓపెన్ చేసి పెడితే ఇంకా అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తాయి అన్నమాట. ఇది ఒక టిప్, ఏ నాన్ వెజ్కైనా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను పసుపు వేసుకున్నాను ఫిష్కి, ఎందుకంటే ఒక పీసెస్ వేసాక మనం కలపం కదా, అందుకనేసి పసుపు అనేది ఆనియన్స్లోనే వేసుకుంటాను. అండ్ చికెన్లో కానీ మటన్లో కానీ పీసెస్ వేసాకని నేను పసుపు వేసుకుంటాను, ఎందుకంటే అందులో వాటర్ వస్తాయి కాబట్టి మనం కలుపుతాం. అండ్ ఫిష్ అలా కాదు కదా, కలపలేం కాబట్టి ఆ పోపులోనే వేసుకున్నాను అనమాట. అని చెప్పాను కదా, ఒక 4-5 పీసెసే, ఒక 4 అంటే 2 హెడ్స్ వచ్చాయి. అందులో ఆఫ్ చేస్తారు కాబట్టి 4 హెడ్స్, అలా టైల్స్, అలా కొన్ని పీసెస్ వేసాను అనమాట. ఇలా ఒకదాని మీద ఒకటి ఎప్పుడు వేసుకోండి. ఫిష్ బౌల్ మీకు తెలుసు కదా, ఫిష్ గిన్నె ఉంటుంది, అది మీరు కొనుక్కోండి. ఎప్పుడంటే అప్పుడు మంచిగా చేసుకోనికి కూడా ముక్క కూడా ఇలా స్ప్రెడ్ కాకుండా ఉంటుందన్నమాట, ఇలా ఈ గిన్నెలో చేస్తే. అండ్ ఇక్కడ నేను చూపించినట్లు అలా స్ప్రెడ్ చేసుకోండి ఫిష్ పీసెస్ని, అలా అయితే ఎక్కడ స్ప్రెడ్ కాకుండా మంచిగా ఉంటుంది. ఇంక అంతే, లిడ్ క్లోజ్ చేసేసేయండి. అది మంచి ఫిష్ అనేది మంచిగా వస్తుంది. చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. ఇంకప్పుడు కలపము, బట్ అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మీరు ఎంత స్పైసీ లెవెల్స్ తింటారో దానికి తగినట్లు. కొంచెం ఫిష్లో అయితే ఖచ్చితంగా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి ఫిష్ అనేది, అందుకనేసి కొంచెం ఎక్కువ పడుతుంది. మసాలా కానీ ఏదైనా నాన్ వెజ్ ఐటమ్కి కొంచెం స్పైసీ లెవెల్స్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది ఉంటుంది. అంతే. ఇంకా నేను చిల్లీ పౌడర్ వేసేసుకొని అలానే వదిలేస్తాను. ఆ వాటర్తోనే అదంతా కూడా ఆ ఫిష్లోకి వెళ్తుంది. అండ్ ఇక్కడ వన్ సైడ్ ఫిష్ ఏమంటారు, ఎగ్స్ ఉంటాయి కదంటే జెనా అంటారు, ఎస్ జెనాని నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. దానికి కూడా ఆనియన్స్ ఎక్కువ, నాకు తెలియదండి ఈ రెసిపీ అయితే, నేను యూట్యూబ్లో చూస్ చేస్తున్నాను. ఈ రెసిపీ అయితే నాకైతే అస్సలు తెలియదు. అండ్ తిన్నాను, ఒక 2-3 టైమ్స్ తిన్నాను, బట్ నాకైతే ఆ రెసిపీ తెలియదు. మా నాన్నమ్మ, మా మమ్మీ వాళ్ళు చేస్తారు, నాకైతే నేను ఎప్పుడు చేయలేదు. అండ్ ఇక్కడ ఆనియన్స్, కొంచెం దాల్చిన చెక్క, యాలకులు, ఇలాచి అలా యాలకులు, ఇలాచి, లవంగాలు అవన్నీ వేసుకున్నాక అది స్పైస్ అనేది అంతా ఆయిల్లోకి వెళ్ళిపోయాక అప్పుడు ఆనియన్స్ వేసుకొని మంచిగా అవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అది వేసుకోవాలన్నమాట, ఫిష్ ఎగ్స్. సో ఇక్కడ నేను కొంచెం ఆనియన్స్ చెప్పాను కదా ఇందాకని, ఆనియన్స్ ఎప్పుడైనా త్వరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. అండ్ ఇంకా అటు సైడ్ చూస్తున్నారు కదా మీరు, 2 హ్యాండ్స్తో చేస్తున్నాను, ఎందుకంటే ఆ రోజు అప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా నేను చెప్పాను కదా నైట్ బయటకు వెళ్ళాము, లేసేసరికి లేట్ అయిపోయింది అనేసి. ఆ రోజు ఆల్మోస్ట్ మేము 2కి లంచ్ చేసాము, 2-2:30 అలా, చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అందుకనేసి కొంచెం 2 స్టవ్స్ మీద పెట్టేసుకొని త్వరగా చేసేస్తున్నాను. అండ్ పులుసు కొంచెమే కాబట్టి అంత బర్డెన్ అనిపించలేదు. సో అక్కడ నేను చింతపులుసు వేస్తున్నాను అనమాట. చింతపులుసు అయితే మస్ట్ అండ్ షుడ్ అండి చేపల పులుసు అనేది దాని నుంచే వస్తుంది కాబట్టి మీకు తెలియదు ఏముంది, అది వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ మీ ఫిష్ ఎంత క్వాంటిటీ ఉందో దాన్ని బట్టి మీరు టామరిన్ జ్యూస్ అనేది వేసుకోవాలి. ఇంకా అంతే, అస్సలు మీరు గంటనే పెట్టొద్దు. అలా నేను ఎలా అయితే 2 క్లాత్స్ పెట్టి చూపిస్తున్నానో అలానే చేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ చేసుకున్నా అస్సలు గంట పెట్టొద్దు. ఇంకా 2 స్టవ్స్ మీద అవి అవుతున్నాయన్నమాట. టేస్ట్ చూసేసి కొంచెం పుల్లగా ఉందా ఆరెల్స్ ఇంకా చింతపులుసు పడుతుందా అనేసి అడ్జస్ట్ చేసుకోండి, వాటర్ వేసుకోవడమా లేదంటే చింతపులుసు పోసుకోవడమా అనేసి టేస్ట్ చూడండి. అంత స్మెల్ ఏం రాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఫిష్ అనేది కుక్ అయిపోతుంది కాబట్టి మనం పోపు వేసినప్పుడే ఆల్మోస్ట్ ఫుల్గా కుక్ అయిపోతుంది. జస్ట్ స్పైస్ లెవెల్స్ మొత్తం ఆ ఫిష్కి పట్టాలని మాత్రమే ఫిష్ వాటర్ వేస్తాము, అంతే. ఇక అలా అస్సలు గంటి పెట్టొద్దు, అలానే 2 హ్యాండ్స్తో అలానే చేసుకోవాలి. ఇంకా వన్ సైడ్ ఈ ఎగ్స్ కూడా వన్ సైడ్ అవుతుంది, అసలు నాకు తెలీదు. అండ్
కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి చేయాలన్నమాట. నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం ఏదో అలా ట్రై చేశాను. అండ్ తినొచ్చండి, కొంచెం ఎమ్మీ ఎమ్మీ అనేం కాదు కానీ కొంచెం మంచి రాలేదన్నమాట ఆ రోజు. ఇంకా తిన్నాము, ఇక అలాగే చేసుకున్నాము కాబట్టి. అండ్ ఇంకా ఇక్కడ అవి ఎగ్స్ అయిపోయాక ఫిష్ ఫ్రై చెప్పాను కదా, ప్యాన్ ఫ్రై చేస్తాను అనేసి. ఆ క్లిప్ మర్చిపోయానండి తీయడం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. ప్యాన్ ఫ్రై ఫిష్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అది తవా ఫిష్ అని కూడా అంటారు. అండ్ ఇంకా ఇక్కడ సండే నైట్ అనమాట. ఇంకా అది మళ్ళీ బయటికి వెళ్తున్నాము. ఇంకా మళ్ళీ బయటికి ట్యాంక్ బండ్కి వెళ్తున్నాము ఈసారి. ఆ రోజు నైట్ వెళ్దాం అనేసరికి అప్పటికి లేట్ అయిపోయింది. ఇంకొద్దులే నెక్స్ట్ డే వెళ్దాం అనేసి వచ్చేసి మళ్ళీ వెళ్ళామన్నమాట. అక్కడ కూడా నేమ్ క్లిప్స్ తీలే, జస్ట్ అలా మేము ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయాము కాబట్టి ఇంకెక్కడ నేనేం క్లిప్స్ తీలే. బయటికి వెళ్తే నేను మోస్ట్లీ క్లిప్స్ తీయాను, కొంచెం షై ఫీల్ ఉంటుంది కాబట్టి ఇంకెప్పటి నుంచి ట్రై చేస్తాను నేను కూడా. అండ్ ఇది నెక్స్ట్ డే మమ్మీ వాళ్ళు మ్యారేజ్ షాపింగ్ ఉంటే వస్తున్నారనమాట. అది ఆ రోజు ఇంకా నేను వెళ్ళాలి, వాళ్ళు అక్కడి నుంచి వస్తారు, నేను ఇంక ఇక్కడి నుంచి ఎల్బీ నగర్ వెళ్ళాలన్నమాట. అందుకనేసి ఆ రోజు త్వరగా కొంచెం పప్పు వేసేసి పులిహోర మార్నింగ్ పులిహోర చేశాను అనమాట. ఇక నేను ఒక్కదాన్నే కాబట్టి మా హస్బెండ్ వెళ్ళిపోయారు. ఇక నేను ఒక్కదాన్నే కాబట్టి ఆ పులిహోర ఆఫ్టర్నూన్ మార్నింగ్ తినేసాను. చేసుకునేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ తినేసి ఫ్రెష్ అయిపోయాను. ఇంకా రోజు మా బావ వాళ్ళు అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి కొంచెం ఎక్కువే చేశాను పప్పు అండ్ పులిహోర. ఇక్కడ పులిహోరకి నేను లెమన్ పులిహోర చేస్తున్నాను మంచిగా. ఇక్కడ ఒక టిప్ అండి, ఎప్పుడైనా పీనట్స్ని ఆయిల్లో మంచిగా వేపుకుంటేనే పులిహోరకి టేస్ట్ అండి. లేదు కొంచెం పచ్చి ఇక్కడ చూస్తున్నారు కలర్ ఎంత ఎమ్మీ కలర్ ఉందో. ఇప్పుడు చూస్తుంటే నాకు వాటర్ వస్తున్నాయి, అంత ఎమ్మీ వస్తుంది. ఎప్పుడైనా పీనట్స్ని మంచి ఫ్రై చేసుకోండి, అప్పుడైతేనే బాగుంటుంది. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి కూడా నేను అది తీయను, అంటే వాటిని ఏమంటారు, అది ఆ పీల్ తొక్క తీయను అనమాట. తొడిమెలు తీయను, అలానే పెట్టేస్తాను. అలా చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఎండుమిర్చి, ఉప్పు, కారం ఇంకా నార్మల్గా పులిహోర చేసుకున్నట్టే అండి. కానీ ఇక్కడ ఒక ఏంటంటే ఈ పౌడర్ ముగ్గుల్లో చేసుకున్నట్టు ఆ ఫ్లేవర్స్ రావాలి అంటే కొంచెం మిరియాలు అండ్ జీలకర్ర, మెంతులు ఆ పొడి నాకు ఎప్పుడూ ఫ్రిడ్జ్లో ఉంటుంది. అప్పుడు నేను కొంచెం పులిహోరలో టామరిన్ పులిహోర అయినా లెమన్ పులిహోర అయినా ఏ పులిహోర అయినా ఆ కొంచెం పౌడర్ వేసుకుంటే చాలా అంటే చాలా ఎమ్మిగా వస్తుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే గుళ్ళో పులిహోర అదొక టేస్ట్ ఉంటుంది, ఇంట్లో చేసుకుంటే ఇంట్లో ఒక టేస్ట్ ఉంటుంది. బట్ ఇలా ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా నచ్చుతుందేమో, ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు. అండ్ ఇంకా అలా మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ రైస్ మంచిగా చేసుకోవాలండి. మనం వండుకునే అన్నం మంచిగా ఉంటే ఆటోమేటికల్లీ పులిహోర చూస్తుంటే మనకి తినాలనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంటే అంత మంచిగా అనిపించదు. అండ్ లెమన్కి అస్సలు అలా ఉండొద్దు. టామరిన్కి అలా ఉన్నా పర్లేదు, కొంచెం ఏదో అలా అయిపోతుంది. బట్ లెమన్కి మాత్రం కొంచెం రైస్ కొంచెం విడివిడిగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా అంతే కలిపేసుకున్నాను. ఇంకా టేస్ట్ చేయాలి దాన్ని. నిజంగా చెప్తున్నానండి, అసలు ఆ రోజు తిన్నా ఇంకా మళ్ళీ ఒకసారి చేసుకోవాలి అనేలాగా అనిపిస్తుంది. అంత ఎమ్మిగా ఉంటుంది. నాకు టామరిన్ కంటే లెమన్, ఒకప్పుడు టామరిన్ పులిహోరని నాకు ఇష్టం ఉంటుండే. బట్ ఇప్పుడు మాత్రం లెమన్ పులిహోర అంటే చాలా ఇష్టం వచ్చేసింది. ఒక్కసారి ట్రై చేయండి ఇలా. మీరు అసలు వీక్లీ వన్స్ అయినా ట్రై చేస్తారు, చాలా ఎమ్మిగా ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ నేను చెప్పాను కదా పప్పు కూడా వేసాను. ఆ రోజు మండే. అండ్ మా బావ వాళ్ళు కానీ అండ్ మా మమ్మీ వాళ్ళు కానీ ఎవ్వరూ ఆ రోజు నాన్ వెజ్ కానీ ఆనియన్ కానీ ఏది తినరు. అండ్ మా హస్బెండ్ కూడా తినరు. అందుకనేసి ఆడ పప్పు వేసాను, వితౌట్ ఆనియన్ టమాటో పప్పు వేసాను అనమాట. అందుకనేసి ఆ రోజు నాన్ వెజ్ కూడా ఏం తిని నెక్స్ట్ డే తెచ్చుకున్నాము. ఇంక ఇక్కడ కొన్ని వెళ్ళాలి కదా, నేను మళ్ళీ వెళ్ళిపోతే నైట్ అయిపోతుంది అనేసి అక్కడ వాష్ చేసుకున్న క్లాత్స్ ఉంటే అవి ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంక అప్పటికే వాళ్ళు దగ్గరికి వచ్చేసారు. నేను ఇక్కడ ఉండి వెళ్ళకపోతే బాగోదు కదా. సో అందుకనేసి ఫాస్ట్గా నేను పనంతా చేసేసుకొని వెళ్ళిపోవాలన్నట్లు. ఇంకా మా హస్బెండ్ రాలేదు, అది ఎక్కడ కంగారు అయిపోతుంది. ఇంకా పప్పు చేసేసి పప్పు అయిపోయేసరికి నేను అక్కడ బట్టలు కూడా మంచి ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు ఎంత ఎమ్మిగా ఉందో. ఆ పప్పు కూడా చాలా అంటే చాలా ఎమ్మిగా వచ్చిందండి ఆ రోజు. అండ్ మీకు నేను చెప్తూనే ఉంటాను, ఎప్పుడు నేను పప్పు చేసిన గీతోనే నేను పోపు వేసుకుంటాను. అసలు నేను ఆయిల్ అనేది ఓన్లీ ఆ పప్పు పొంగకుండా మాత్రమే వేసుకుంటాను. నేను అసలు ఆయిల్తో ఎప్పుడు పోపు వేయను.
ఇది నేను చాలా అంటే చాలాసార్లు చెప్తున్నాను, మీరు అసలు ట్రై చేస్తారా లేదా అనేది నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది. మోస్ట్లీ గీతోని వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే హెల్త్కి హెల్త్, టేస్ట్ అన్ని విధాలుగా మంచిగా ఉంటున్నప్పుడు ఎందుకండి ఆయిల్ వాడేది. నేనైతే ఎక్కడ వీలైతే అక్కడ ఎక్కువ గీ వాడడానికి ట్రై చేస్తాను అనమాట. ఇక్కడ కొంచెం మంచిగా ఉడికిపోయింది అండి ఆ రోజు పప్పు అయితే, అండ్ కొంచెం థిక్గా అయిపోయింది. కొంచెం వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేస్తున్నాను అండ్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అయితే నేను తెలుసు కదా అందరికీ, సాల్ట్ అది ఉడుకుతప్పుడు వేయరు, నేను కూడా అలాగే థిక్గా ఉండకుండా కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి అడ్జస్ట్ చేస్తున్నాను. ఇక అంతే, మీకు తెలిసిందే. పోపు వేసుకోవాలి. పోపు వేసుకోవడానికి ఆ చిన్న గిన్నె పెట్టేసుకొని గీ వేసుకున్నాను. గీలో కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఇంగువ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. పప్పులోకి కానీ పులిహోరలోకి కానీ నేనైతే తప్పకుండా వాడతాను, ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది. అండ్ ఇంకా అంతే, ఆ పోపుని తెచ్చుకొని పప్పులో వేసేసుకొని లిడ్ క్లోజ్ చేయడమే. లిడ్ క్లోజ్ చేస్తే ఆ గీ ఫ్లేవర్ అనేది మొత్తం పప్పుకంతా పట్టి తింటున్నప్పుడు మనకి గీ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో అందుకనేసి నేను చెప్తూ ఉంటాను, అంతే తప్ప ఇంకా వేరే రీజన్స్ ఏం లేవు. తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేసి వస్తారంటే వదలరు. అండ్ ఇంకా మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర అలా వేసుకోండి పైన. నా దగ్గర ఉంది కాబట్టి అలా వేసుకుంటున్నాను. కొంచెం టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఒకసారి ట్రై చేయండి. ఇక అంతే ఈ వ్లాగ్. అండ్ మా హస్బెండ్ వచ్చి పప్పు చేసేసి పక్కన పెట్టేసేసరికి మా హస్బెండ్ వచ్చేసరి ఫ్రెష్ అయ్యేసి వెళ్ళిపోతున్నాను అనమాట. నేను డ్రాప్ చేయడానికి వస్తున్నారనమాట, అతనేమి ఉండరు అండ్ నేను ఒక్కదాన్ని వెళ్ళాలి, అందుకనేసి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. ఇంకా అంతే వీడియో. అండ్ ఇది మళ్ళీ తర్వాత ఇంకా నేను అక్కడేం తీయలేదండి షాప్ దగ్గర, ఎందుకంటే కొంచెం చెప్పాను కదా షై ఫీల్ ఉంటుందనేసి. ఇప్పటి నుంచి ఖచ్చితంగా నేను ట్రై చేశాను, బయటికి వెళ్ళినప్పుడు కూడా తీయడానికి నేను నా వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను తప్పకుండా. అండ్ ఇంక ఇది నెక్స్ట్ డే నేను మా మమ్మీ, మా వదిన అండ్ మా చెల్లి కలిసి మళ్ళీ ఆటోలో వెళ్ళాము. ఇంకా అంతే వీడియో. లాస్ట్ దాకా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.